వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. మీరు చూస్తున్నది గుంటూరు అమరావతి రోడ్, తాడికొండ క్రాస్ రోడ్, అంటే 4 రోడ్ల జంక్షన్లో ఉన్నటువంటి లొకేషన్. సిఆర్డిఏ మరియు రెరా అప్రూవల్ కలిగినటువంటి వెంచర్. ఇందులో 12 ఇండిపెండెంట్ హౌసులు కడతామండి, మిగతా అన్ని ఓపెన్ ప్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇది కమర్షియల్గా కూడా పనికొస్తుంది. మా దగ్గర 600 గజాలు, 730 గజాలు ఈస్ట్ ఫేసింగ్ పెద్ద ప్లాట్లు ఉన్నాయి. మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి. గజం 30,000 రూపాయలు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈరోజే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ గుంటూరు అమరావతి రోడ్డు అనే రోడ్డు కూడా 4 లైన్స్ ఎక్స్టెన్షన్ ఉంది. మళ్ళీ ఈ 4 రోడ్ల జంక్షన్ బాగా డెవలప్ అవుతుంది. ఒక సెంటర్ లాగా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు, అపార్ట్మెంట్స్ కడుతున్నారు, విల్లాస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆల్రెడీ విల్లాస్ కట్టారు, ఫ్యామిలీస్ ఉంటున్నారు. ప్రైమ్ లొకేషను, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, పెట్రోల్ బంకులు, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరగా ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధానిలో పనులు కూడా మొదలవుతున్నాయి కాబట్టి త్వరగా ఒక ప్లాట్ కొనుక్కోవాలి అమరావతి క్యాపిటల్ అనుకునే వాళ్ళు సంప్రదించగలరు. ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వెలగపూడి సచివాలయం సమీపాన E9 రహదారి పక్కనే ముఖ్యమంత్రి కుటుంబం 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. 4 వైపులా రోడ్లు సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో ఉండేలా చూసి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేస్తున్నారు. ఇక ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పూర్వాషాఢ నక్షత్రే వెళ్ళిపోతుంది దాంతో ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వెలగపూడి సచివాలయం సమీపాన E9 రహదారి పక్కనే ముఖ్యమంత్రి కుటుంబం 5 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. 4 వైపులా రోడ్లు సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో ఉండేలా చూసి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక ఈ స్థలంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఓవర్ టు యు. గడిచిన 5 ఏళ్లుగా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇటు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే అమరావతి పనులను వెంటనే ప్రారంభించింది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నేడు శంకుస్థాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వెలగపూడికి రెవెన్యూ పరిధిలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వెలగపూడిలో రైతులైన కంచర్ల ఓంకార్, అదేవిధంగా కంచర్ల కిరణ్ వారి కుటుంబ సభ్యుల నుంచి ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేశారు. ఈ రోజు మంచి రోజు కావడంతో ఉదయం 8:51 శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రైతులు కూడా ఇక్కడ తమ గ్రామానికి చంద్రబాబు వచ్చి ఇక్కడ ఉంటున్నారని తెలిసి వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో, అందులోనూ వెలగపూడిలో నివాసం ఉండబోతున్నారు, శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని, ఏం చెప్తారు? వెలగపూడి నివాసిగా, అమరావతి రైతుగా చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నానండి. అంత ముంగల సచివాలయాన్ని శంకుస్థాపన చేసినప్పుడు సంతోషం ఏర్పడిందండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక రకాలుగా బాధలు, హింసలు, కేసులు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేశారండి. బాబు గారి శంకుస్థాపనతో మా ఇబ్బందులన్నీ మర్చిపోయామండి చెప్పాలండి. ఎందుకంటే బాబు గారి శంకుస్థాపన చేయటం వలన అమరావతి అభివృద్ధికి నాందండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాది అండి.
ఎందుకంటే అమరావతి రాజధానిగా ఇక్కడ అభివృద్ధి చెందితే దాని ఫలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కానీ ఏదైనా కానీ ఉద్యోగాలకు కానీ ఉపాధికి కానీ అందరికీ ఉపయోగపడతాయండి. ఇది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా వెలగపూడి రైతులే కుటుంబ సభ్యులు కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల ఓంకారు, కంచెర్ల కిరణ్ 25 ఎకరాలు భూమి ఇస్తే కనుక 25,000 గజాలు ఇచ్చారండి. దీనికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు వెలగపూడి అమరావతిలో ఇది నడిమధ్య అండి. పక్కన E6 ఉంది, అటేమో N10 ఉంది, ఈ మధ్యలో ఉంది. పక్కన ఎన్జిఓస్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కోర్టు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ ఆలోచించే బాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఎటు పోవాలా కానీ కిలోమీటర్న్నారండి, అందుకంటే ఏం లేదు. అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అమరావతి అభివృద్ధి చెందిద్దని. ఎందుకంటే ఆయన గారు ఇల్లు కట్టుకున్నప్పుడు అండి ఆటోమేటిక్గా ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్లు కానీ ఇక్కడున్న మేము భూములు ఇచ్చిన రైతులను కూడా ఆటోమేటిక్గా కట్టుకుంటామండి. ఎందుకంటే ఆయన ఎంత పారదర్శకంగా అంటే మాకు ఆశ్చర్యం వేసిందండి. ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటానండి, పక్కన ఏదైనా సామాన్లు పెట్టుకుంటే ఎవరైనా కానీ కట్టుకొని పోనీలు అనుకుంటారు. ఆయన పక్కన మా రైతుల ప్లాట్లో ఊరకు సామాన్లు వేసుకున్నందుకు గజానికి 7 రూపాయల గాడికి మాకు రెంట్ ఇస్తున్నారండి. అసలు ఇదే